పెద్దలు ఎవరు? సేవకులు. వాళ్ళని సింహాసనాల మీద కూర్చోబెట్టిన ఘనత మన తండ్రికి ఉంది. ఎందుకంటే వాళ్ళు అర్హులు దానికి. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళకి వేదిక మీద కుర్చీలో కూర్చోబెట్టాలి. మన వాళ్ళు కూడా ఎంతమంది అసూయపరులు ఉన్నారంటే, తన దగ్గర విద్య నేర్చుకున్న విద్యార్థులను తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టడానికి కూడా అసూయ పడిపోయే ప్రిన్సిపల్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. అవునండి, ఎందుకంటే వీళ్ళకి ఎందుకు ఇప్పుడు ఎంత అధికారం ఇవ్వడం? వాడు మంచి ప్రసంగికుడైతే వాడికి ఇవ్వు అవకాశం. వాడు చక్కగా పాఠాలు బోధించగలగడా అయితే ఇవ్వు వాడికి అవకాశం. వెయ్యి వాడు కూర్చోబెట్టేవాడిని. కానీ మనలోంటి ఎలాంటి వాడు తెలుసండి? పరలోకపు తండ్రిని చూచి ఈ పాఠం విన్న తర్వాత బుద్ధి కలగాలి. పనోడినే తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చోబెడితే వాడుకున్న హోదాను బట్టి, వాడుకున్న అర్హతను బట్టి నువ్వెందుకు బైబిల్లో అర్హత కలిగిన వాడిని నియమించావు? నీతో పాటు తీసుకుని వెళ్ళు, వేదికల మీద కూర్చోబెట్టు. అలా చేయబట్టే కదా ఈరోజు జైశాలి గారి ద్వారా ఎంతో మంది ప్రసంగికులుగా, వాక్యోపదేశకులుగా పరిచయం అయ్యారు ప్రజలకి. ఈరోజు మీరు ముఖ్య ప్రసంగికులుగా పేర్లు పడుతున్నాయంటే దానికి కారణం ఆ రోజు ఆయన మీకు అవకాశం ఇవ్వబట్టి, తన వేదిక మీద మిమ్మల్ని కూర్చోబెట్టి. మరి నీ పక్కన ఉన్న నువ్వెందుకు ఇవ్వవు? ఇవ్వకూడదు, నేను ఒక్కడే ఉండాలి, వద్దు.